V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. బ్రాడ్ లైన్స్. విశాఖ దక్షిణ నియోజకవర్గం కనకమహాలక్ష్మి కోవులు ఎదురుగా ఉన్న కోదండ సీతారామస్వామి దేవాలయం నూతన పాలక మండలి వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా జరిగింది. బీజేపీ సీనియర్ కార్యకర్త అయిన వాసుపల్లి రామారావుకి పాలక మండలి సభ్యత్వం దొరికింది. దుర్గాలమ్మ గుడి ఉప అధ్యక్షుడైన గోవిందరావు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ యొక్క రాముల వారి సేవ చేస్తూ తర్వాత మన సీతారాం కోవల వింపు చేస్తూ కొద్ది మార్పు తీసుకురావాలని ప్రజల్లోకి బాగా దేవుడు కార్యక్రమాలు చేస్తూ ప్రజల మంచి పేరు తీసుకురావాలని మా యొక్క ఆకాంక్ష. అది కంపల్సరీగా చేస్తాం. 2 సంవత్సరాల నుండి బీజేపీలో ఎన్ని సంవత్సరాలు ఆల్రెడీ నేను 30 సంవత్సరాల నుంచి పడుతున్నాను. ఒకే జెండా ఒకే మనిషిని పార్టీలు మార్చి చేసే శక్తి నాకు లేదు. అయినా చేయను కూడా. చనిపోయినంత వరకు బీజేపీని వదలరు. నాకు ఇచ్చిన ధర్మకర్త కన్నా పర్వాకి ఎమ్మెల్యే గారికి అటు టీడీపీ మా బీజేపీ మాధవ్ గారికి ఇద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పవిత్రమైన శ్రీ కోదండరామ సీతారామ ఆలయం బురుజిపేట. మరి ఈ యొక్క దేవాలయం చాలా పుణ్యమైన దేవాలయం. అటువంటి దేవాలయానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు 38వ వార్డు అధ్యక్షులు వాసుపల్లి రామారావు గారికి ఈరోజు ధర్మకర్తల మండలి ధర్మకర్తగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 3 వార్డులు ప్లస్ దుర్గాలమ్మ గుడి మండలం ఉపాధ్యక్షుల్ని. ఇక్కడ రాముల వారి కోవులు చాలా పురాతనమైనది, చాలా ప్రఖ్యాతి కూడా, పేరు ప్రఖ్యాతులు గాంచినది. ఇక్కడ మా వాసుపల్లి రామారావు గారికి ట్రస్ట్ బోర్డు నెంబర్గా ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మా నాయకులైనటువంటి సీతంరాజు సుధాకర్ గారికి, ఎమ్మెల్సీ మాధవ్ గారికి, పరశురామరాజు గారికి, అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి కూడా మా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన ముఖ్యంగా ఈ ఆలయ అభివృద్ధిని ఏంటంటే మనం చేయడానికి ఇక్కడ ఇది కాదు, ఇది అదృష్టం కింద భావించి ఆలయాన్ని అభివృద్ధి చేసి వచ్చిన భక్తులకి సౌకర్యాలు కల్పించాలని మా సూరాడు రాజు గారు ప్రత్యేకంగా దీన్ని చేసుకొని చాలా సీనియర్ లీడర్ బీజేపీ నాయకులకి వాళ్ళు వచ్చిన భక్తులు సౌకర్యాలు పెంచి ఇవన్నీ చూస్తారని చూసుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం.